జనరల్‌గా మనుషులందరికీ వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది అనే ఫీలింగ్ వస్తే చాలా బావుంటుంది. అంటే దే నీడ్ టు ఫీల్ దే ఆర్ నీడెడ్. సో, ఎస్పెషల్లీ ఇది మెన్‌కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆహ్, వాళ్ళ వల్ల దే ఆర్ యూజ్‌ఫుల్, దే ఆర్ నీడెడ్, దే ఆర్ ప్రొడక్టివ్, దే ఆర్ ఇంపార్టెంట్ అని అనిపించాలి అవతల వాళ్ళకి. అది లేకపోతే, అలా అనిపించకపోతే వాళ్ళు సమర్థులు కాదు అనే ఒక అభిప్రాయంలో పెంచుతారు వాళ్ళని, మగపిల్లల్ని ఎస్పెషల్లీ. అంటే యూ షుడ్ బి ఎ మ్యాన్ అన్నట్టు పెంచుతారు. మీరు ఏడవకూడదు, స్ట్రాంగ్‌గా ఉండాలి, ఇలా పెంచుతాం మనం మగపిల్లల్ని జనరల్‌గా. సో, కాబట్టి ఏంటంటే వాళ్ళు దే నీడ్ టు ఫీల్ నీడెడ్ వెన్ హీ గెట్స్ మ్యారీడ్. అంటే మగవాళ్ళకి పెళ్ళైన తర్వాత ఎస్పెషల్లీ దే నీడ్ టు ఫీల్ దట్ దే ఆర్ యూస్ఫుల్, దే ఆర్ ఇంపార్టెంట్, దే ఆర్ నీడెడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అని వాళ్ళకి అనిపించగలగాలి. సో, అలాంటప్పుడు భార్యలు గనక హస్బెండ్ ఏదన్నా హెల్ప్ ఆఫర్ చేస్తే, పర్వాలేదు నేను చేసుకోగలనులే, నాకు దీని గురించి ఐడియా ఉంది, నేను చూసుకోగలను, ఇలా అన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది మగవాళ్ళు దే ఆర్ టేకెన్ ఎబ్యాక్. సో, వాళ్ళేంటంటే మేబీ ఐఎమ్ నాట్ సో యూస్ఫుల్ ఆర్ యామ్ ఐ నాట్ నీడెడ్, నేను అంత సమర్థుడిని కాదా, నేనిచ్చే సలహాలు తనకి ఉపయోగపడట్లేదా, నా వల్ల ఈ రిలేషన్షిప్‌లో ఏమీ ఉపయోగం లేదా, నేనేం కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నానా, ఇలాంటి డౌట్స్ అన్నీ కొంతమందికి అరైజ్ అవుతాయి. సో, కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా హస్బెండ్ ఇంట్రెస్టింగ్‌గా హెల్ప్ ఆఫర్ చేసినప్పుడు మీకు అవసరం లేకపోయినా యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ గ్రేషియస్లీ. అలా యాక్సెప్ట్ చేస్తూ మీకు నిజంగా వాళ్ళ నుంచి ఏం అవసరమో ఆ వేలోకి వాళ్ళని తీసుకెళ్ళి మీరు చక్కగా వాళ్ళ నుంచి సహాయం పొందొచ్చు. కాబట్టి మేక్ దెమ్ ఫీల్ దట్ దే ఆర్ నీడెడ్. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే రిలేషన్షిప్ బావుంటుంది. కాబట్టి వైఫ్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అమలుపరచడానికి ట్రై చేయండి.